హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, జామకాయ పచ్చడి అనమాట ఇది. ఎంతమంది చేశారు? చేయని వారు ఉంటే చేయండి. చాలా బాగుంటుందండి జామకాయ పచ్చడి. వేసి తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 2 జామకాయలు తీసుకురండి, పెద్ద జామకాయలు. లోపల గింజలు తీసేసి పైన మాత్రం చక్కగా ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు వేయద్దు. దానికి 2 టమాటాలు, తగినన్ని పచ్చిమిరపకాయలు. మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్లో ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేపుతామండి. వేరుశనగ గుళ్ళు వేసి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది అనమాట. చేయని వారు చేయండి. జామకాయ పచ్చడి ఎప్పుడు కూడా జామకాయలు తెచ్చుకున్నా చేస్తారు. ఈ పల్లెలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని చక్కగా 1 నిమిషం పాటు 1 సెకండ్ అలా వేపుకుందాం అనమాట. త్వరగా వేగిపోతాయి కదా. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం. ఈ పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత జామకాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు చక్కగా వేపుకుంటే సరిపోయిద్ది. దానిలో సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలియబెట్టేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. జామకాయలు మగ్గితే అయిపోయినట్టు అన్నమాట. పచ్చడి చాలా త్వరగా అయిపోయిద్ది. చూడండి, మగ్గిపోయినాయి కదా. కట్ చేసిన టమాటాలు చక్క మధ్యలో అలా ఖాళీ చేసి వేసుకున్నామని త్వరగా మగ్గిపోతాయి ఇవి కూడా. దీనిలో కొంచెం 2 రెమ్మల చింతపండు పెడుతున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర పెట్టేసుకుని ఇంకా కదపక్కర్లేదు. దీన్ని అలా పెట్టేసామనుకో టమాటాలు ఊరికే మగ్గిపోతాయి. ఉడికిపోయింది చూడండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి. మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. చూడండి, ఇలా కలిపి పెట్టేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిపోయినాక మిక్సీ చేసుకుంటాం. ఈ కచ్చపచ్చాగా మిక్సీ చేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ చేసేయద్దు. ఆ పలుకులు తగ్గుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట. కచ్చపచ్చ మిక్స్ చేసుకున్నాక నూనె వేడైన తర్వాత తాలింపులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. దీనిలో వెల్లుల్లిపాయలు మిస్ అయిపోయినాయండి. వెల్లుల్లిపాయలు లేవు, అందుకే వేయలేదు. వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకుని చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయినాక ఆ పచ్చడి వేసేసుకుని చక్క కలిపి పెట్టుకున్నాను, రెడీ అయిపోద్దండి. ఈ పచ్చడి చేయనివారంటే చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. చక్కగా చేసి తినొచ్చు. జామకాయలు ఇంట్లో ఉన్నాయి కొన్ని పచ్చికాయలు, చక్కగా చేసేయండి. ఒక 2 రోజులు తినొచ్చు. ఈ పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ అండి. బాయ్.